నమస్తే. నమస్తే. यशस्वी न्यूज़ चैनल संस्कृत संभाषण वार्तावाहिनी कार्यक्रमाय स्वागतं व्याहरामि. मित्राणि, भवन्तः सर्वेपि जानन्ति एव संस्कृत वार्तावाहिनी नित्यं निरन्तरं सातत्यं च संस्कृतसम्भाषणस्य संस्कृतभाषा गुरुशिष्याणां विकासाय कल्याणाय उन्नतये च श्रमं करोति इति. अद्य अस्माकं सौभाग्यवशात् अत्र विठ्ठल महोदयः प्रमुखः संस्कृतभाषा आचार्यः अस्ति. संस्कृतं तत्र वर्षत्रयं यावत् डिग्री मध्ये संस्कृत आचार्यरूपेण कार्यं कृतवान् आसीत्. सः अद्य अस्माकं स्टुडियो प्रति आगतवान् आसीत्. महोदयः संस्कृतसम्भाषणस्य विकासाय एवमेव संस्कृतसम्भाषणस्य प्रचाराय प्रसाराय कार्यकर्तॄणां निर्माणम् एवमेव नेशनल पार्टी यदि वयं संस्थाप्य अग्रे गच्छामः तर्हि संस्कृत गुरुशिष्याणां विकासविषये एवं च संस्कृतभाषा तत्र तावत् राजकीयक्षेत्रे अपि व्यवसायक्षेत्रे वाणिज्यक्षेत्रे राजकीयक्षेत्रे विद्याक्षेत्रे संस्कृतभाषायाः तत्र सर्वतोमुखविकासः भवतु, सर्वाङ्गीनविकासः भवतु इति वयं तत्र यशस्वी न्यूस् चैनल् श्रमं करोति. एतं विषयम् अधिकृत्य अद्य अस्माकं विठ्ठल महोदयः तस्य आभ्यन्तरविद्यमानान् सर्वानपि अभिप्रायान् अभिव्यक्तीकरोति. वयं सावधानचित्तेन शृण्मः. मम नाम डॉक्टर राजेन्द्रप्रसादः, संस्कृतभाषा आचार्यः एवं च सम्पादकः अस्मि. धन्यवादः. अन्न वदतु. मम नाम श्रीराम विठलः. अहमपि संस्कृत अध्यापकः अस्मि. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు మరి చాలా గొప్పనైనటువంటి కృషి చేస్తూ ఉన్నారు. సంస్కృతాన్ని మరి వ్యాప్తి చేయాలి అనేటువంటి ఉద్దేశం చేత సంస్కృతం యొక్క ఉజ్వలమైనటువంటి భవిష్యత్తును సంస్కృతానికి మళ్ళీ తీసుకురావాలి అనేటువంటి కృషిని పట్టుదలతో తను చేస్తున్నటువంటి కృషి చాలా అభినందనీయమైనటువంటిది. వారు అఖండ సంస్కృత భారతం అనేటువంటి పేరుతో సంస్కృత భాషకు న్యాయం చేసేటువంటి ఒక నేషనల్ పార్టీని ఆయన ఏర్పాటు చేసినారు. మరి నిజంగా ఇది చాలా గొప్పనైనటువంటిది. నాదమయమైనటువంటి సంగీతమయమైనటువంటి భాష మన సంస్కృత భాష. లోకాః సమస్తాః సుఖినో భవంతు అనేదే మన భారతీయ ఋషుల కళ. సంస్కృత భాషను ఆత్మను ప్రతిబింబించేటువంటి సూత్రము మరి వేదాలు, ఉపనిషత్తులు, అట్లాగే గీతాలు, శ్లోకాలు ఇవన్నీ కూడా విశ్వశాంతికి, సమాజ శ్రేయస్సుకే అవి పనిచేస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా సమాజ శ్రేయస్సు యొక్క సంకేతాలు. అలాంటి గొప్ప సంస్కృత భాషకు దానిని నిత్య జీవితంలోకి తీసుకొని రావడంలో విశ్వమానవుల మరియు మనం ఎందుకు వెనుకబడుతూ ఉన్నాం? మనమంతా కూడా విశ్వమానవులం. భారతీయ సంస్కృతాన్ని మనం ఆరాధించేటువంటి వారు. అటువంటి మనం వెనుకబడతా ఉన్నాం. సంస్కృతానికి మరి మన రాజ్యాంగం సంస్కృత భాషను ఒక సాంప్రదాయ భాషగా గుర్తించాలి. మరి అది గుర్తించింది కూడా. కానీ ఇది పాఠశాలలు, గుడులలో, గృహాల్లో జీవన భాగంగా నేర్పించేటువంటి స్థితిలో లేదు. మరి పౌరోహిత్య విద్య, అట్లాగే మంత్రాలు, శ్లోకాలు ఇవి కొంతమందికి పరిమితమైన మనం చూస్తూనే ఉన్నాం సమాజంలో. సంస్కృతం గురుకులాల్లో అట్లాగే దేవాలయాల్లో మాత్రమే ఉండిపోయింది. అక్కడక్కడ అది కూడా కనిపించడం లేదు. సంస్కృతం భాషగా కాదు, ఒక మత విశేషంగా ఈనాడు మార్చారు ఈ దేశంలో. మరి దీన్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. వేదవ్యాసుడు, వాల్మీకి, కాళిదాసుల మాతృభాష సంస్కృత భాష కాదా? రాముడు కానీ, శ్రీకృష్ణుడు కానీ, సీత, పార్వతి, లక్ష్మి, సరస్వతి మొదలైనటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క భాష సంస్కృత భాష కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తాను. ఎందుకు ఈ భాషను కేవలం వర్గ కుల భాషగా ఈనాడు చిత్రీకరించారు? బీజేపీ భాష అని అంటారు కొంతమంది,
అని సంస్కృతాన్ని పరిమితం ఆ విధంగా చేస్తూ ఉన్నారు. ఇది భారతీయులకు అన్యాయం కాదు. విజ్ఞానానికి మూలం సంస్కృతం. మరి ఈ సంస్కృత భాషలోనే ఆయుర్వేద శాస్త్రం ఉన్నది, యోగ శాస్త్రం ఉన్నది, నాట్య శాస్త్రం ఉన్నది, వ్యాకరణ శాస్త్రం ఉన్నది, రసాయన శాస్త్రం ఉన్నది. మరి అటువంటి అనేక శాస్త్రాలు సంస్కృతంలోనే రచింపబడి ఉన్నాయి. మరి సంగీతం కానీ చూస్తూ ఉన్నారు, సంగీతం వినసొంపైనటువంటి అటువంటి సంగీతం కానీ, నాటకం, కవిత్వం ఇవన్నీ కూడా సంస్కృత భాషలో అభివృద్ధి చెందాయి. మరి అందుకే ఒక ప్రతిపాదన ఏమిటంటే, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఈ పార్టీని స్థాపించినారు కాబట్టి నేను వారికి కోరుతా ఉన్నాను, అఖండ సంస్కృత భారతం ఏదైతే భారతం నేషనల్ పార్టీ అనేటువంటి దిశగా అడుగులు వేస్తూ ఉన్నది కాబట్టి మరియు స్థాపించినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారిని కోరుతా ఉన్నాను, అఖండ భారత సంస్కృత భారతం ఈ నేషనల్ పార్టీ మరి సంస్కృతాన్ని మతరహితమైనటువంటి సమాజ మార్గదర్శకమైనటువంటి భాషగా దీన్ని మలచాలి అని చెప్పి, అంతేకాదు ప్రతి పాఠశాలలో వేదాలు, శ్లోకాలు, పౌరోహిత్య విద్య మొదలైనటువంటివన్నీ కూడా బోధించాలి. మరి దీనికి కృషి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. ప్రతి గుడిలో, ప్రతి ఇంటిలో సంస్కృత భాష విద్య యొక్క కార్యక్రమాలు జరగాలి. కులాలు, మతాలు అనేటువంటి భేదాలు అనేటువంటివి లేకుండా సంస్కృతాన్ని భారతీయ భాషగా, విశ్వ భాషగా ప్రచారం చేసేటువంటి వారు కావాలి. సంస్కృత భాష గురు శిష్య సంస్కృతి పునరుద్ధరణ అనేటువంటి జరగాలి. సంస్కృత భాషలోనే అది ఉన్నది. గురు శిష్య సంబంధం అనేటువంటి సంస్కృత భాషలో ఎన్నో శ్లోకాలు ఎన్నో ఉన్నాయి. మరి వాటన్నిటిని కూడా ఆచరణలోకి తీసుకొని రావాలి. సంస్కృతం ద్వారా సమాజాన్ని శుద్ధి చేయాలి, సమాజ శుద్ధి జరగాలి. భారతీయత అనేటువంటిది మనం బోధించేటువంటి వారికి కావాలి. సంస్కృతం ఎవరి భాష కాదు, అది విశ్వ మానవుల ధర్మ భాష అండి, విజ్ఞాన భాష అండి. మరి సంస్కృత భాష అనేటువంటిది మన భారతీయుల యొక్క మాతృభాష. అందుకే మనం కలిసికట్టుగా దీన్ని ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి. పాఠశాలల్లో, అట్లాగే గుడుల్లోనూ, గృహాల్లోనూ సంస్కృతాన్ని జీవన భాగంగా మనం చేసుకునేటువంటి వారు కావాలి. జై సంస్కృతం, జై జై సంస్కృతం, జై భారత్, జై ఏఎస్బి అఖండ సంస్కృత భారత్ నేషనల్ పార్టీ. థ్యాంక్ యూ రాజేంద్ర ప్రసాద్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదः మిత్రాన్ని వయం దృష్టవంతः. మనందరికీ తెలుసు, సంస్కృత భాష గురు శిష్యులకు ఘోరమైనటువంటి అన్యాయం జరుగుతుంది. ఈరోజు మనం చూసినట్లయితే మన తెలంగాణ రాజ్యంలో 4000 పై చిలుకు తెలుగు ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటాయి, అరబిక్ ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటాయి, అదేవిధంగా హిందీ ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటాయి. కానీ సంస్కృత భాష పాఠశాలలో లేదు. జూనియర్ కళాశాలలో ఉన్నప్పటికీ కూడా దానికి ప్రభుత్వ ఉద్యోగాలు లేవు. మరి ఈరోజు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా చూసినట్లయితే 6,30,000 మంది అటు ఇంటర్ డిగ్రీ కలిపి సంస్కృతం చదువుతున్నారు. అంటే తెలుగు కన్నా, జూనియర్ డిగ్రీ విషయం చెప్తున్నాను, తెలుగు కన్నా, హిందీ కన్నా, అరబిక్ కన్నా, ఉర్దూ కన్నా ఎక్కువగా సంస్కృత భాషను ద్వితీయ భాషగా తీసుకుని పిల్లలు చదువుతున్నారు. కానీ అలాంటి గొప్పైనటువంటి సంస్కృత భాషకు మరి ప్రభుత్వంలో గుర్తింపు లేకుండా పోతుంది. అంతేకాదు, ఈరోజు పాఠశాలలో పిల్లలకు ఇష్టమైతే 100 మార్కుల ఫ్రెంచ్ చదవచ్చు, అరబిక్ చదవచ్చు, ఉర్దూ చదవచ్చు, తెలుగు చదవచ్చు, హిందీ భాష చదవచ్చు. ఆ విధంగా ప్రభుత్వం జీవో ఉన్నది. కానీ 100 మార్కుల సంస్కృతం చదివేటువంటి జీవో లేదు. దానికి ప్రధాన కారణం ఏంటంటే సంస్కృత భాషకు రాజకీయ బలం లేదు. అందుకే ఈరోజు సంస్కృత భాష గురించి అసెంబ్లీలో మాట్లాడేటువంటి నాయకులు జన్మించాలి. అదేవిధంగా అటు పార్లమెంట్లో మాట్లాడేటువంటి నాయకులు జన్మించాలి. సంస్కృత భాష మరి సర్వతోముఖ వికాసం కొరకు, గురు శిష్య పరంపర వికాసం కొరకు, గురుకులాల వికాసం కొరకు తెలుగు భాష వలె, ఆంగ్ల భాష వలె సంస్కృతాన్ని కూడా ఈ భారతదేశంలో అనివార్య భాషగా ప్రవేశపెట్టడానికి ఒక రాజకీయ చైతన్యం అవసరమైనటువంటి ఉద్దేశంతో మేము ఇక్కడ సత్కార్యక్రమానికి శ్రీగణేశం ఓంకారం చేయడం జరిగింది. అందుకు మా విఠలన్న ఇప్పుడున్నటువంటి ఎవరైతే ఉన్న భారతీయులందరికీ సంబంధించినటువంటి భాష అండి. ఇది కేవలం ఒక హిందుత్వానికి సంబంధించినటువంటి భాష కాదు. భారతదేశంలో జన్మించినటువంటి ప్రతి ఒక్కడికి హక్కు ఉన్నది భాష పైన. మరి ఇటువంటి భాషను మనము
మరి దాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరికి ఉన్నది. ప్రతి ఎమ్మెల్యే అతను ఏ పార్టీ అయినటువంటి వాడైనప్పటికీ, ఏ కులం వాడైనటువంటి వాడైనప్పటికీ మరి సంస్కృత భాష కొరకు రాజేంద్ర ప్రసాద్ గారు అన్నట్టుగా సంస్కృత భాష కొరకు వారు తప్పనిసరిగా మరి అసెంబ్లీలో కానీ మరి పార్లమెంట్లో కానీ తప్పనిసరిగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఈ సంస్కృతాన్ని వ్యాప్తి చేయడం కొరకు, సంస్కృతాన్ని బ్రతికించడం కొరకు మరి అవసరమైనటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు ఏవైతే ముందుకెళ్తున్నారో వారికి తప్పనిసరిగా మేము వారి వెంబడి ఉంటాము అని చెప్పి, వారు ఎటువంటి స్టెప్ తీసుకున్నా దానికి నా వంతుగా నేను వారికి తప్పనిసరిగా సహాయం చేస్తానని చెప్పి మరొకసారి చెబుతూ ఈ సదవకాశాన్ని నాకు ఇచ్చినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు. ధన్యవాదాలన్నా. మిత్రులారా, ఈ సంస్కృత భాష గురు శిష్య ఉన్నత కార్యక్రమం ఏదైతుందో, వికాస కార్యక్రమం ఏదైతుందో, ఇది ఒక ధర్మకార్యం, అర్థకార్యం, ఇది ఒక మోక్ష కార్యం వస్తుంది, దైవ కార్యం వస్తుంది, దేశభక్తి సమన్విత కార్యం వస్తుంది. సంస్కృత భాష అంటే ఇది నరో బ్రహ్మ, నరో విష్ణు, నరదేవో మహేశ్వర, నర సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ నరాయ నమః. జనాహ ఇవ జనార్దనాహ అని బోధించేటువంటి భాష, నరాహ ఇవ నారాయణాహ అని చెప్పినటువంటి భాష. మరి మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని అమ్మ యొక్క, నాన్న యొక్క, గురువు యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి బోధించేటువంటి భాష. ఇలాంటి భాషకు రాజకీయ బలం లేకపోవడం వలన మనం చాలా నష్టపోతున్నాం. అందుకే ఈ అఖండ సంస్కృత భారతం అనేటువంటి నేషనల్ పార్టీని మేము స్థాపించి సంస్కృత భాషకు కూడా మరి ఒక రాజకీయ బలాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఒక సత్సంకల్పంతో మేము ముందుకు వెళ్తుంటే మన మా వెంకటరమణ గారు, అదేవిధంగా చాలామంది సంస్కృత భాష గురు శిష్యులు, సంస్కృత భాష అభిమానులు సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారందరికీ కూడా మా ఎస్ఎస్వి న్యూస్ ఛానల్ తరఫున మేము పక్షతః వయం కార్తవ్యం వ్యాహరామः. ఇక్కడ అత్రైవ వయం కార్యక్రమం స్థగయంతా స్మः. సర్వేషాం కృతే బోధయేకవారం నమో వాకాన్ సమర్పయామి. ధన్యవాదాలు.